మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. తన బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యములు ఆయన చేయువాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని 17వ వచనాన్ని ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుదామండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. పరిశుద్ధ వాక్యములో అపోస్తలుడైన పౌలు మనము దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని చెప్పి 10వ వచనంలో ప్రారంభించినటువంటి మాటల్లో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథునితోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ అంశాన్ని కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అందులో మొదటిది, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొనియు, రెండవదిగా నీతి అను మైమరు తొడుకొని, మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుకొని నిలువబడుడి. నాలుగవదిగా విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఐదవదిగా మరియు రక్షణయను శిరస్త్రాణమును, ఆరవదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈరోజు 6వ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, చివరి అంశము. ఇందులో మనమందరము ఆత్మ ఖడ్గము అనేది, వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి అని తెలియపరుస్తున్నాడు. ఒక సైనికుడు రోమా సైనికుని చూచుకొని తను ధరించినటువంటి కవచమును ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆ కవచానికి ఎన్ని పరికరాలు ఉన్నాయో వాటిని తెలియపరిచి, విశ్వాస జీవితంలో మనం సక్సెస్ అవ్వడానికి అత్యవసరంగా మనకు అవసరమైనటువంటి ఆ ఆయుధములను ధరించుకొనిన వారిగా మనము ఈ పోరాటంలో ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు. అయితే మనకు పోరాటం గలది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మల సమూహముతో. మన ఆత్మీయ జీవితాన్ని పడగొడుతూ విశ్వాసంలో ముందుకు సాగలేని స్థితి కలగజేయకుండా మనము క్రీస్తుకు ప్రియమైన బిడ్డలుగా నిలబడడానికి తగినట్లు మనము సర్వాంగ కవచము ధరించుకొనిన వారిగా దేవుని సన్నిధిలో నిలవాలని ప్రభు మనలని ప్రోత్సహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యం మనం చూసినట్లయితే, ఈ వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితం పరిపోషింపబడుచున్నది. ప్రతిదినం ముందుకు నడవడానికి తగినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుచున్నాడు. అపవాదికి చోటని ఇవ్వకుడి అనేటువంటి ఒక పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అపవాది అనేక సార్లు మనల్ని మానిపులేట్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు. మనతో కుయుక్తిపరంగా మాట్లాడి, మన కోసం ఏదో మేలు చేయడానికి ఉన్న ప్రణాళిక తన దగ్గర ఉన్నదని మనకు తెలియపరిచి, అందులోకి మనల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కాలం ఇది స్పెషల్ ఆఫర్స్ ఉన్నటువంటి, స్పెషల్ సెయిల్ ఉన్నటువంటి సమయం. మీరు బయట చూచిన పెద్ద బోర్డులో సెయిల్ 60% అని కనిపిస్తుంది. అబ్బా, బ్రాండెడ్ ఐటమ్స్ 60% డిస్కౌంట్ అంటే టూ మచ్. పోదామని మనం
దగ్గరికి పోయేటప్పుడు అక్కడ చిన్నగా అప్ టు అనే ఒక పదం కూడా ఉంది. అది మనం పెద్దగా పట్టించుకోలేదు. ఆ 60% చూసి మనం లోపలికి పోయాం. ఏదండి డిస్కౌంటెడ్ బట్టలన్నీ ఏ ఏరియాలో ఉందంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉన్నదని చెప్తారు. మనం వెళ్తే హ్యాంగర్లో ఒక 10-12 డ్రెస్సులు అక్కడ వేలాడి ఉంది, లేక ఆ షెల్ఫ్లో కొన్ని పెట్టి ఉన్నది. ఇదేనండి అని అంటారు. యువతల బ్యూటిఫుల్ డ్రెస్సెస్, షర్ట్స్, ప్యాంట్స్, సూట్స్, బ్లైజర్స్ ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఇది నాకు నచ్చిందండి అంటే అది న్యూ అరైవల్ అండి, అది కాదు మీ కొరకు పెట్టినది, అదిగో అదే అంటీ అంటారు. మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఏది కూడా పనికిరాదండి, ఎందుకు ఇది, ఏమోనండి కంపెనీ అలాగనే ఇచ్చారు. కొంచెం యువతలకు వస్తే దీనికి 10% డిస్కౌంట్ ఉంది. ఏ సీజన్లో పోయినా సహజంగా మనకి 10% డిస్కౌంట్ ఇస్తారు. ఈ 60% చూపెట్టి మనుషులను లోపలికి అట్రాక్ట్ చేసి 10% డిస్కౌంట్ ఇచ్చి వారి షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ మనకు అండగడతారు. చాలా పొలైట్గా నవ్వి చక్కగా మాట్లాడే మంచి పర్సనాలిటీస్ అక్కడ ఉంటారు. మనకు త్వర త్వరగా తీసి ఐటమ్స్ అందిస్తూ ఉంటారు. బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేసిన దానిలో ఒక్కటి కూడా డిస్కౌంట్కు సంబంధించింది లేదు, ఎందుకంటే అవి పనికి మాలినది. సాతానుగాడు మనకు చేసేది కూడా ఇలాగనేనండి. చాలా అట్రాక్టివ్గా మనల్ని ఆకర్షించి మనకు అండగట్టేది ఏది కూడా మనకు యూస్ఫుల్గా ఉండదు. కాబట్టి మనం చాలా తెలివిగా ఆ అట్రాక్టివ్ వర్డ్ కనబడినప్పుడు దాని వెనకాల దాగి ఉన్న ఆ తంత్రం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమంటున్నారు, అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సైనికునికి పాదరక్షణ ఉంది, శిరస్త్రాణం ఉంది, డాల్ ఉన్నది, దట్టి ఉన్నది, మైమరు ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ ఇవన్నీ డిఫెన్సివ్ వెపన్స్, ప్రొటెక్ట్ చేయడానికి వాడేటువంటి పరికరాలు. అటాక్ చేయడానికి, శత్రువును ఓడించడానికి మన చేతిలో ఖడ్గం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. రోమా సైనికుల దగ్గర ఉన్న ఆ ఖడ్గం ఎట్లాంటిదంటే పెద్ద పొడుగైనటువంటిది కాదు, కానీ 2 అంచులు గలది, వాడి అయినటువంటిది. తెగ నరకడానికి నిమిషంలో వీలయ్యేటువంటి షార్ప్నెస్ కలిగినటువంటి ఆ ఆయుధం. అది మనలో లేకపోతే కేవలం డిఫెండ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఎప్పుడైనా శత్రువును ఓడించాలనుకుంటే షార్ప్నెస్ కలిగినటువంటి ఆయుధం మన దగ్గర ఉండాలి. అందుకే దేవుని వాక్యమును మీరు చేత పట్టుకుంటే తప్ప అపవాది తంత్రములను మీరు జయించలేరు. నెంబర్ 1 మనం చేయవలసింది, అపవాదికి చోటు ఇవ్వద్దు, వానితోనూ ముచ్చట్లు పెట్టద్దు. కొంతమంది సండే మార్నింగ్ మీ ఇంటికి వస్తారు, వారు సువార్త చెప్పడానికి అన్నట్టు వస్తారు. మీరు రెడీ అయ్యి మందిరానికి వెళ్తూ ఉంటే వారు వచ్చి మీకు చాలా పొలైట్గా మాట్లాడుతూ మీ పక్కన కూర్చొని ఆ దేవుని అద్భుతమైన మర్మములు చెప్పినట్టు మీకు అనిపిస్తుంది. వాళ్ళ ఉద్దేశం మీరు మందిరానికి పోవద్దు, వాళ్ళ ముచ్చట్లు వినకుండా ఆ రోజు మీ టైం అంతా పోవాలి. అందులో వాస్తవంగా ఆత్మ సంబంధమైన జ్ఞానం లేనివారు, లోతైన వాక్య జ్ఞానం లేనివారు ఆ మాయలో పడిపోతారు. వారి ఆత్మీయ జీవితం కుప్పగూలడానికి ఇటువంటి ఏజెంట్లను సైతానుగాడు వాడుకుంటారు. వారు ఏదేదో చెప్పి మన మనస్సును వారు కన్ఫ్యూజ్ చేసి సత్యం కాని దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి వారిగా మన మార్పు చెందడానికే అది పనికి వస్తుంది. కనుక జీవితంలో జాగ్రత్త కలిగిన వారిగా, దేవుని చిత్తం నెరవేర్చు వారిగా, దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఆశించు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, డిఫెన్సివ్ వెపన్స్ మాత్రమే కాదు, అటాక్ చేయడానికి ఉన్న షార్ప్నెస్ కలిగిన ఖడ్గం ధరించిన వారిగా మీరు ఉండాలి. ఇక్కడ నేను మాట్లాడేది భౌతికమైన ఆయుధములను గురించి కాదు. ఆత్మ ఖడ్గం అని చెప్తే దేవుని వాక్యమే అని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. దేవుని వాక్యమును బోధించు వారిగా, దేవుని వాక్యమును పాటించు వారిగా, దేవుని వాక్యమును గైకొను వారిగా, దేవుని వాక్యమునకు లోబడిన వారిగా,
మన ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని కార్యం మన జీవితంలో నెరవేరడానికి వాక్యంలో వేరుపారిన వారిగా, మనం నాటబడిన వారిగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. యెహోషువ గ్రంథం దాని 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో యెహోషువ దేవుని చేత పిలువబడినప్పుడు, మోషే మృతి చెందిన వెంటనే దేవుడు యెహోషువతో మాట్లాడడం మొదలుపెట్టాడు. 5వ వచనం నుంచి మాట్లాడుచున్నారు, కానీ 8వ వచనంలో ప్రాముఖ్యమైన ఒక మాట తెలియపరిచారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ధర్మశాస్త్రమును బోధింపకుండా మానవద్దు, వాటిలో రాయబడిన ప్రకారం నువ్వు చేయడానికి జాగ్రత్త పడుము, మరియు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేస్తాను అని ప్రభు సెలవిచ్చిన మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా నడవడానికి పిలువబడినటువంటి మనం, దేవుని కార్యం నెరవేర్చడానికి పిలువబడినటువంటి మనం, దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏర్పరచబడినటువంటి మనము దేవుని వాక్యములో సంపూర్ణత కలిగిన వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యములో కట్టబడిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యమును ధరించిన వారిగా, లేక వాక్యమును మోసుకొని వెళ్ళుచున్నటువంటి వారిగా మనం నడిచినట్లయితే జీవిత యాత్రలో ఎక్కడ కూడా మనం ఓడిపోము. ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో లేక ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించిన కొలది ఈ పోరాటంలో మనం విజయం సాధించడానికి మనకు దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్గా ఉన్నది అని మనం గుర్తించాలి. యెహోషువ చిన్నవాడును, పరిపక్వతలో పరిపూర్ణుడు కాడు. ఎందుకంటే మోషే ఉన్నప్పుడు ఎవరు కూడా వారి సొంత శక్తి మీద ఆధారపడరు. మోషే చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చువాడు, మోషే ఇచ్చిన ఆలోచనలను కంప్లీట్ చేయువాడిగా యెహోషువ ఉండడమును బట్టి యెహోషువ ఎప్పుడు కూడా స్వయంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. ఇక్కడ ఇప్పుడు మోషే యొక్క ఆబ్సెన్స్లో యెహోషువ ఖచ్చితంగా ఆధారపడవలసినది దేవుని మీదనే. దేవుడు తన ధర్మశాస్త్రమును ఆయనకిచ్చి చెప్పుచున్నాడు, ఇది నీ నోటి నుంచి తొలగిపోకూడదు, ఇది బోధింపకుండా నీవు ఉండకూడదు. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు అతనితో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అయితే శ్రేష్టమైన మాట, ఈ ధర్మశాస్త్రములోని మాటల నుండి నీవు తప్పిపోకూడదు. దీనిని ఖచ్చితంగా నువ్వు బోధించాలి, దీనిని పాటించడానికి ప్రజలను ప్రోత్సహించాలి. నీవు ఈ వాక్యమును ఎంతకాలం నీవు ఆధారపడతావో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నిన్ను నడిపించును. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళుచున్న ప్రతి మార్గములో నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. మనం చాలా కాలం నుంచి దేవుని వాక్యం చదువుచున్నాం, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ వాక్యం మన జీవితంలో అసలు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం చూసాం, మన పిల్లలందరూ కూడా లేచి నిలబడి కంఠస్థ వాక్యములు చెప్పారు. వారు ఏదో పనిష్మెంట్గా ఖచ్చితంగా నువ్వు వీడియో ఎదుట అందరి ముందు చెప్పి తీరాల్సిందే అని కర్ర చూపెట్టి బెదిరించి వారిని భయపెట్టించి చదివించుకొని వచ్చి చెప్పినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న ఒక మర్మం ఏంటంటే, ఈ వాక్యం ఎప్పుడు కూడా అది వట్టిగా ఉండదు. వాక్యం సజీవమైనటువంటిది, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బిడ్డలు వాటిని కంఠస్థంగా చెప్పినది బహుశా ఒక వారం రోజుల్లో వారు మర్చిపోతారు. మళ్ళీ ఆ వచనం మనం అడగం గనక అది రిపీట్ చేయడానికి వారు ప్రయత్నం చేయరు. కానీ ఈ దేవుడిచ్చిన ఈ మనస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. మనం చిన్ననాటిలో
మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడిన ముచ్చట్లు, మన ఫ్యామిలీతో మనం మాట్లాడిన ముచ్చట్లు, లేక మన టీచర్ మనకు చెప్పిన మాటలు కొన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అది రోజు దాన్ని మెమరైజ్ చేసినందుకేం కాదు. అదొక సందర్భం వచ్చినప్పుడు అది మన మెమరీలోకి వెంటనే వచ్చేస్తుంది. మనతో 5th క్లాసులోనో 8th క్లాసులోనో 10th క్లాసులోనో చదివిన ఒక విద్యార్థిని ఆఫ్టర్ 30 years మనం కలుసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తితో మాట్లాడుచున్నప్పుడు మన ఫ్రెండ్స్ పేర్లు మళ్ళీ మనకు గుర్తొస్తుంది. వీళ్ళందరినీ మనం మర్చిపోయాం, కానీ ఈ ఫ్రెండ్ మనకేం చెప్తాడు, వాని నీకు గుర్తుందా, మనం కలిసి వెళ్ళేది, నడుచుకుంటూ పోయేది, స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కలిసి భోంచేసేవాళ్ళం అని చెప్తే గుర్తున్నది అని అంటారు. అప్పుడు మీరు ఆడుకున్న ఆటలు, మీరు చెప్పిన మాటలు, మీరు వెళ్ళిన స్థలాలు మీకు గుర్తుకొస్తుంది. అన్నట్టు దేవుని వాక్యం చిన్ననాటి మన పిల్లలకు నేర్పించిన దానిని వారి కష్టంలో ఉన్న సమయంలో, వారి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న సమయంలో అది వారి మెమరీలోకి రీకలెక్ట్ అవుతుంది. మన మైండ్కు అటువంటి ఒక సామర్థ్యం దేవుడిచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వారికి నేర్పించడం, దేవుని వాక్యంలో వారిని నడిపించడం, దేవునికి ఇష్టలుగా వారిని మనం వాడుకోవడం, ఈ విషయంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే మనమందరము దేవునికి ప్రియమైన బిడ్డలుగా దేవుని కృపలో మనం నడవడానికి, నిలవడానికి, ఎదగడానికి దేవుని వాక్యాన్ని మనము ఆధారపడాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి తగినట్లు వాక్యాన్ని మనం హృదయంలో పదిలం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి కాలం వచ్చేసింది. ఉద్రేకంగా మాట్లాడడానికి వీల్లేదు. ఉద్రేకంగా మాట్లాడితే పొరపాట్లు జరుగుతుంది అనే భయం అందరిలో ఉండి జాగ్రత్త గల వారిగా నడుస్తున్నారు. దేవుని వాక్యం ఒక విశ్వాసికి ఎటువంటి ప్రయోజనం ఇస్తుంది అనే దానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ పైలట్కు ముందు ఒక చిన్న విండో ఉంది. ఆ విండో నుండి బయట లోకం కనిపిస్తుంది. ఈ ఫ్లైట్ పైన ఏమున్నది, ఈ ఫ్లైట్ కింద ఏమున్నది, దీని వెనకాల ఏమున్నది అనేది పూర్తిగా గ్రహించడానికి ఉన్న పరికరాలు ఏమి దానిలో అమర్చలేదు. గనుక లిమిటెడ్ ఏరియాను చూస్తూ ఈ విమానాన్ని నడిపించుకుంటూ పోతాడు. ముందున్న ప్రమాదాన్ని ఆ ఫ్లైట్ పైలట్కు తెలియదు. అప్పుడు ఈ పైలట్కి హెల్ప్ చేయడానికి ఒక కంట్రోల్ టవర్ ఉంది. రడార్ ద్వారా ఆ యొక్క ఫ్లైట్కు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వారు వెళ్ళవలసిన దిశ, వెళ్ళవలసిన వేగం, ఎంత హైట్లో ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ టవర్ నుండి వారికి అందిస్తూ ఉంటారు. అస్తమానం ఒక పైలట్ టవర్తో సంభాషణ చేస్తూ ఉంటారు, ఒకరు ఫ్లైట్ నడిపిస్తూ ఉంటారు. ఈ టవర్ నుండి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీరు ఫాలో అవడం బట్టి గమ్యస్థానం చేరడానికి వారికి వీలవుతుంది. మన ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల క్రితము రెచ్చబండ కార్యక్రమం కొరకు ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేసిన విషయం మనకందరికీ తెలుసు. వారు నల్లమల అడవి ప్రాంతంలోనికి రాగానే కంట్రోల్ టవర్తో ఉన్న కనెక్షన్ తెగిపోయింది. వారికి ఆ ఏరియాలో సిగ్నల్స్ లేని కారణమును బట్టి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి పోవాలి, దిశ తెలియక వారు కన్ఫ్యూజ్ అయ్యారు. మనకందరికీ తెలుసు, చాలా సామర్థ్యం కలిగిన ఈ దేశమును అభివృద్ధిలోనికి రప్పించడానికి అనేకమైన ఐడియాలు కలిగిన ఒక మంచి నాయకుడు గమ్యం చేరలేక పైలట్ చేసిన కన్ఫ్యూషన్లో ఆయన బలి అయిపోయాడు. ఆ ప్రమాదం ఎలా జరిగింది అని ఇప్పుడు కూడా మనకు తెలియని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కారణం చెప్పినది చాలా మబ్బుండింది. ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు.
అందులో ఉన్న ఫ్యూయల్ సరిపోలేదో, లేక పైలట్కు కన్ఫ్యూషన్ అయిందో, ఏదో విధంగా అది చెట్ల మధ్యలో ఇరికి ఆ రెక్కలు ఊడి అది పేలి వారందరూ కూడా మరణించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. విమానం నడిపించే పైలట్ ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగిన వాడైనా కంట్రోల్ టవర్ నుండి వారికి దొరకవలసినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యంతో ఆ వాహనాన్ని ముందుకు నడపలేని కన్ఫ్యూషన్ వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్నారు, మీరు ఎంత సీనియర్, మీరు ఎంత క్వాలిఫైడ్, మీకు ఎన్ని అనుభవాలు ఉన్నాయి, మీరు ఎంత సామర్థ్యం గలవారు, మీరు ఎంత చక్కగా వాక్యం బోధిస్తారు, ఇవన్నీ పనికిరాదు. ఈ నిమిషం మీరు ముందుకు నడవడానికి ఉన్న ఆ ఆలోచన ఈ కంట్రోల్ టవర్ నుండి మీరు పొందకపోతే, ఈ దినం మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ వలన మీరు రిసీవ్ చేయకపోతే, మీ ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఈ కొత్త సమస్యకు పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు బీ కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్సో టు ద కంట్రోల్ టవర్. దేవుని వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించినది నిన్ను కంట్రోల్ చేయడానికి దేవుని స్వరమై ఉన్నది. దాని మీద ఒక రెస్పెక్ట్, ఒక భక్తి, ఒక జాగ్రత్త మనకు ఉంటే తప్ప మనం దానిని వినము, దాని ప్రయోగంలోనికి తీసుకురాము. ఇవన్నీ నాకు వచ్చిందిలే, నాకు అన్నీ తెలుసులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది బెస్ట్ డ్రైవర్స్కు యాక్సిడెంట్ కలుగజేసి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చాలా అలవాటు ప్రకారం స్థిరంగా ప్రయాణం చేసేటువంటి రోడ్డులోనే కొంతమందికి భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ఏం జరిగింది? కునుకుపాటు, ఒక నిమిషం నిద్రపోయింది. నేను గల్ఫ్ కంట్రీలో వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, పాస్టర్ గారండి, డ్యూటీకి బయలుదేరినప్పుడే కొంచెం నిద్రపోతామండి, ఇంట్లో అసలే నెమ్మదిగా నిద్రపోవడానికి సమయం సరిపోవడం లేదు, డ్రైవింగ్లోనే నా నిద్ర అండి, అమ్మాయ బండి ఆపితే దిగిపోదాం అనుకున్నా. నేను నన్ను తీసుకుపోయేటోడు వాళ్ళ రోడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే టైర్ సైడ్కు వెళ్తే ట్రర్ అని ఒక సౌండ్ వస్తుంది, ఒక వైబ్రేషన్. అక్కడ టైల్స్ దూరంగా పెట్టి దాని మధ్యలో గ్యాప్ ఉన్నది. ఈ టైర్ దాని మీదకి ఎక్కగానే ఈ బండి మొత్తం వైబ్రేట్ అవుతుంది, ఒక సౌండ్ వినిపిస్తుంది. సో వెంటనే నిద్ర నుంచి మేల్కొస్తాడన్నమాట. ఆ వ్యక్తి చెప్పినప్పుడు నేను భయపడిపోయాను. మనం కూడా కొన్నిసార్లు నిద్రమత్తులో బండి నడిపిన అనుభవాలు మనకు ఉన్నాయి, కానీ అది ఎప్పటికైనా ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. తరచుగా నిద్రపోతూ బండి నడిపి గమ్యం చేరుదామని అనుకోకూడదు, అదేదో ఒక రోజు మనకు ముప్పు తీసుకొస్తుంది. గనక జీవితం ప్రతిదినం జాగ్రత్తగా మనం ముందుకు నడిపించడానికే దేవుడు మనల్ని పిలిచారు. ఈ కంట్రోల్ టవర్తో ఉన్న అనుక్షణ కనెక్షన్ తెగిపోయిందనుకో, మనం చేసేది ఏమీ ఉండదు. ఆ తర్వాత మనకంత కన్ఫ్యూషనే. సో జ్ఞానాన్ని మనం ఆధారపడతాం, స్వబుద్ధిని మనం ఆధారపడదాం. చాలాసార్లు ఈ స్వబుద్ధి మనకు నష్టాన్ని కలుగచేస్తుంది, ప్రమాదాన్ని కలుగచేస్తుంది. కనుక దేవుని వాక్యం అను ఈ కంట్రోల్ టవర్ నుంచి మనం తప్పిపోకూడదు. ఈ వాక్యం నుంచి మనం ఏమాత్రం తొలగిపోకూడదు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి ఆపర్చునిటీస్ సరిగా సద్వినియోగం చేయడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. 119వ కీర్తన దాని 11వ వచనాన్ని మనం చదువుదామండి. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా దేవునికి ఇష్టం లేని పాపం చేయకుండా ముందుకు పోవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకు దయచేస్తాడు. మన జీవిత యాత్రలో మనం ఓడిపోకుండా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి దేవుడు తన కృపనిచ్చి మనల్ని నడిపిస్తారు. గనక మనం దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకొని ధైర్యం కలిగిన వారిగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం సజీవమైనది, జీవము గలది, మనకు ఆలోచనకర్తగా
మనల్ని నడిపించడానికి సరైనటువంటిది. మనం నడవలసిన త్రోవ మనకు చూపించి, మనం చేయవలసిన కార్యములు చేయడానికి తగిన సామర్థ్యమునిచ్చి మనం నడిపించడానికి దేవుని వాక్యం శక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. సాతాను చేత అనేక రకాలైన శోధనలు మన జీవితంలోనికి వస్తుంది. ఆ శోధనలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయితే మనం పడిపోవడానికి ఛాన్సెస్ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు పడిపోకూడదు. దేవుని వాక్యంలో నిలవడానికి మీ జీవితాన్ని మీరు సమర్పించినప్పుడు దేవుడు మీ జీవితానికి అవసరమైన బలమును, శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి స్తోత్రం. ఎయిర్ కంట్రోల్ టవర్ లాగా ఈ యొక్క వాక్యం మా జీవితంలో ప్రతిదినం హెచ్చరిక చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా జీవితంలో మేము మార్పు చెందవలసిన ఏరియాలో జాగ్రత్త కలిగిన వారిగా నడవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరూ దీవించమని, అద్భుత కార్యములు జరిగించమని, మీ సన్నిధిని ప్రసాదించమని, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.